వందలు పెట్టుకొని కొనే కునాఫా చాక్లెట్, దుబాయ్ చాక్లెట్ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అది మనం ఇంట్లోనే ఎంతో ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఎలా చేసుకోవాలి ఏంటి అనుకుంటున్నారా? ఇది లాంగ్ వీడియో ఉంది మనది, చూడండి. దానిలో దీన్ని డీటెయిల్గా ఎలా చేసుకోవాలనేది చూపించాను. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కొంచెం కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చూసారు, దీనికి ముందుగా చాక్లెట్ మౌల్డ్స్ తీసుకొని, అలాగే చాక్లెట్ వేసుకొని, దానిలో కునాఫా మిక్సర్ వేసి మళ్ళీ పైన ఇంకో చాక్లెట్ అలా వేసుకున్నాను. ఇది ఎలా చేశాను అనుకుంటున్నారా? చూడండి, చక్కగా సన్నటి సేమియా తీసుకొని దాంట్లో ఈ పిస్తా పలుకుల్ని మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి. దీనిలో కొంచెం నేను జీడిపప్పు కూడా వేసుకున్నానులేండి, ఎందుకంటే కొంచెం టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది అని. చాలామంది వేయరు, నేనైతే పిస్తాతో పాటు జీడిపప్పులు కూడా వేసుకున్నాను. దీనిలో షుగర్ బదులు కండెన్స్డ్ మిల్క్ కలుపుతున్నాను. అదే మిల్క్ మేడ్ ఉంటుంది కదా, అది కలుపుతున్నాను. అది ఎంత కావాలనేది మనం చూసుకుంటా కూడా కలుపుకోవచ్చు అనమాట. అలాగే దాంతోపాటు ఒక 2-3 చుక్కలు గ్రీన్ కలర్, ఈ గ్రీన్ కలర్ వేయటం వల్ల ఇంకొంచెం బాగా మంచి కలర్ తోటి చాలా అట్రాక్షన్గా కనిపిస్తుంది. అందుకని చెప్పి కొంచెం గ్రీన్ కలర్ కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసి అది పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు చాక్లెట్ని కట్ చేసి మెల్ట్ చేసుకోవాలి కదా, అంత పెద్దది మనం మెల్ట్ చేయలేము. అందుకని చెప్పి చిన్న చిన్నగా కట్ చేసేసుకొని దాన్ని మెల్ట్ చేసుకోవడానికి అది పక్కన పెట్టుకున్నాను. అలాగే వైట్ చాక్లెట్ కూడా చూడండి మెల్ట్ చేస్తున్నాను. అంటే డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టకూడదు, కింద ఒక బౌల్లో వాటర్ పెట్టాలి. తర్వాత ఇంకో బౌల్లో చాక్లెట్ వేసి దాని మీద వేడి నీళ్ళ మీద పెడితే చక్కగా కరిగి లిక్విడ్ లాగా తయారవుతుంది. చూసారా? ఇప్పుడు చాక్లెట్ మౌల్డ్స్లో కొంచెం కలర్, అంటే వైట్ చాక్లెట్ ఒకటి, అలాగే వైట్ చాక్లెట్లో కొంచెం గ్రీన్ కలరు ఒక 2-3 డ్రాప్స్ వేసుకుంటే గ్రీన్ కలర్ వచ్చేస్తుంది. అప్పుడు ఆ గ్రీన్ కలర్ వేసేసుకొని చాక్లెట్ మౌల్డ్స్లో అది వేసుకోవాలన్నమాట. దాని మీద కొంచెం చాక్లెట్ పోసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం డ్రై అవుతుంది. ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు, లేదంటే ఒక గంట 2 గంటలు పెట్టినా పర్వాలేదు. అవి పెట్టేసి గట్టి అయిపోయిన తర్వాత దాని మీద, ఎందుకంటే అది లూజ్గా ఉంటే ఈ కునాఫా మిక్సర్ వేసినప్పుడు దాంతోపాటు అది అంటుకొస్తుంది అనమాట. దీనిపైన కునాఫా మిక్సర్ వేసేసి దానిపైన ఇంకొకటి చాక్లెట్ మిక్సర్ వేసేసి ఆ తర్వాత మళ్ళీ మన డిజైన్ ఉంది కదా, వైట్ గ్రీన్, దాంతో పైన చక్కగా డిజైన్ వేసేసుకున్నాను. ఎంత బాగా రెడీ అయిపోయింది చూసారా? చాలా బాగుంది కదా. తప్పకుండా లాంగ్ వీడియో చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి.